విముక్తి అంటే విడుదల. విముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? సర్వ కర్మబంధనాల నుంచి విడుదల, సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల. అంటే మనం అనేకమైనటువంటి జన్మల్లో అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఆ చేసినటువంటి కర్మలకి కర్మఫలాలు మనకు వస్తూ ఉంటాయి. అలాగే ఆ కర్మలు చేసినప్పుడు ఆలోచనలు చేస్తుంటాం. ఆ ఆలోచనల వల్ల వాసనలు పేర్కొంటాయి. ఈ వాసనలు కర్మఫలాలు ఈ రెండు కూడా మనకి జన్మల్ని తెచ్చిపెడుతుంటాయి. వాసనలు కర్మఫలాలు లేకపోతే ఈ జన్మ లేదు. కానీ మనం కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, ఆలోచనలు చేస్తే వాసనలు కూడుకుంటాయి. ఈ వాసనలు కర్మఫలాలు రెండు కూడా మనకి మళ్ళీ మళ్ళీ జన్మల్ని తీసుకొస్తూ ఉంటాయి. ఆ జన్మల్లో ఈ కర్మఫలాలనేమో అనుభవిస్తాం. ఎట్లా అనుభవిస్తాం? సుఖ దుఃఖాలుగా. పుణ్యకర్మలు చేస్తేనేమో సుఖాలుగా, పాపకర్మలు చేస్తేనేమో దుఃఖాలుగా అనుభవిస్తూ ఉంటాం. మరి వాసనలో మనల్ని అలాంటి కర్మలకి ప్రేరేపిస్తూ ఉంటాయి. అలా ప్రేరేపించినప్పుడు మరి మానవులు తప్ప మిగిలినటువంటి జంతువులన్నీ కూడా అలా చేస్తూనే ఉంటాయి. మానవులు మాత్రం ఎలాగైనా సరే ఆలోచించవచ్చు, బుద్ధితో ఆలోచించి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవచ్చు. కాబట్టి మళ్ళీ జన్మలో చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ కర్మఫలాలు వస్తాయి, మళ్ళీ ఆలోచనల వల్ల మళ్ళీ వాసనలు వస్తాయి, ఈ ఆలోచనల కర్మఫలాల వల్ల మళ్ళీ జన్మలు వస్తాయి. ఆ జన్మల్లో మళ్ళీ చేస్తాం, మళ్ళీ వాటి వల్ల మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ జన్మ పరంపర కొనసాగుతుంది. జన్మ పరంపర కొనసాగుతుంది. దేనివల్ల? ఈ కర్మల వల్ల, ఈ ఆలోచనల వల్ల. మరి ఇలా జన్మ పరంపర కొనసాగుతూ ఉంటే మరి ఈ జన్మలు ఏమండి వస్తే ఏం పోయింది అని మనం అనుకోవచ్చు. కానీ ఈ జన్మలు కనుక వస్తే అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి ఇవన్నీ కూడా ఉంటాయి. పుట్టేటప్పుడు జన్మ దుఃఖం, ముసలితనం వస్తే జరా దుఃఖం, వ్యాధులు వస్తే వ్యాధి దుఃఖం, మరణం అయితేనేమో మరణ దుఃఖం. ఈ దుఃఖాలన్నీ కూడా ప్రతివాడికి తప్పవు. అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి దుఃఖాలు, మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరక, లేదా అవతల వాడిని చూచి అలాగా మనం లేకపోతే అని ఇలా రకరకాలైనటువంటి బాధలు కూడా ఉంటాయి. మరి ఈ బాధలన్నీ తొలగాలంటే జన్మ లేకుండా పోవాలి, పుట్టకుండా ఉండాలి. పుడితే ఉందే, పుట్టకుండా ఉండాలి. పుట్టకుండా ఉండాలంటే కర్మఫలాలు, వాసనలు లేకుండా ఉండాలి. మరి కర్మఫలాలు, వాసనలు లేకుండా ఎట్లుంటాయి? ఆలోచనలు చేయకుండా, కర్మలు చేయకుండా ఉంటే ఉంటాయి. మరి మనం ఆలోచనలు చేయకుండా, కర్మలు చేయకుండా ఉండవే. అందువల్ల ఈ జన్మలు అనేటువంటివి ప్రతివాడికి కూడా తప్పకుండా వచ్చేస్తూ ఉన్నాయి. ఈ జన్మ పరంపర అనేటువంటిదే మనకి బంధం. అంటే ఈ జన్మలు ఎందుకు వస్తుంది? కర్మల వల్ల. అందువల్ల ఈ కర్మలు మనకి ఇక్కడ బంధమై కూర్చుంటున్నాయి. ఈ జన్మల్ని తప్పించుకోవాలంటే కర్మబంధాల నుంచి తప్పించుకోవాలి. ఈ కర్మలు అనేటువంటి బంధాల నుంచి మనం విడుదల చెందాలి, విముక్తి చెందాలి. అలా విడుదల చెందటమే, విముక్తి చెందటమే విముక్తి, ముక్తి, మోక్షం, కైవల్యం, జన్మరాహిత్యం. అదే పరమానందం, అదే ఆత్మసాక్షాత్కారం, అదే స్వస్థితి, అదే ఆత్మస్థితి అంటారు. ఏ పేరైనా సరే అన్నీ కూడా ఒక్కదానికి, దాన్నే మనం మోక్షం అంటాం. కాబట్టి ఈ ముక్తి, విముక్తి, మోక్షం ఈ మూడు పదాలు విడుదలకు సంబంధించింది. అంటే కర్మబంధాల నుంచి విడుదల. కైవల్యం బంధాలేమీ లేకుండా కేవలంగా ఉంటే అది కైవల్యం. కేవలం అనే మాట నుంచి వచ్చింది కైవల్యం. కాబట్టి అది కైవల్య ముక్తి. మరి ఈ ముక్తి వల్ల జన్మరాహిత్యం, మరి ముక్తి వల్ల పరమానందం, బ్రహ్మానందం, దాన్ని ఆత్మసాక్షాత్కారం అన్నారు. అది స్వస్థితిలో ఉండటం కనుక స్వస్థితి.
ఆత్మస్థితిలో ఉండటం వల్ల వచ్చేది కనుక ఆత్మస్థితి. ఇలా అన్ని పేర్లు కూడా ఈ ముక్తి మోక్షం అనేటువంటి దానికే ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకు ఇట్లా బంధాల్లో ఇరుక్కున్నాం అని అంటే మనం చేసేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి కర్మల వల్ల మనం ఇరుక్కుపోతూ ఉన్నాం.